నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు నాగుల చవితి. ఈ నాగుల చవితి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పాముకు పుట్టలలో పాలు పోస్తారో, లేదా విగ్రహాలను పూజించినట్లయితే వారికి గల సకల కుజదోషాలు, గ్రహదోషాలు నివృత్తి జరుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఈ రోజున నాగజాతికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన లేదా ఆయన కథలు విన్నా కూడా మనకు గల సకల దోషాలు, పాపాలు నివృత్తి జరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన హిందూ సంప్రదాయంలో రాముడు, కృష్ణుడు, లక్ష్మీ, పార్వతి అంటూ దేవతలనే కాదు పశువుల్ని, పాముల్ని కూడా పూజించడము మన ఆచారము. అందులో ఆధ్యాత్మిక చింతనే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా దాగి ఉంది. ఈ నాగ చతుర్థి లేదా నాగపంచమి రోజుల్లో నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. పేర్లు కూడా నాగ, ఫణి అని మనము పెట్టుకుంటూ ఉంటాము. ఈ రోజున మనము పుట్టలో పాలు పోస్తూ నాగయ్య నీకు పొట్ట నిండా పాలు పోసేమయ్యా అంటూ పాడుకోవడము మనకు తెలిసిందే. 1000 పడగల పాముగా అఖండ భూభారాన్ని అవలీలగా మోస్తున్న ఆ జగన్నాథుడికి శయ్యగా అమరింది అనంతుడనే సర్పము. అమృతపాన కాంక్షితులైన దేవాసురుల కోరిక మేరకు మహామేరున పర్వతాన్ని తాడుగా చుట్టుకుని వాసుకి అనే భుజంగము. అలా అడుగడుగున సృష్టి కార్యక్రమానికి తన వంతు సహాయం అందించింది ఈ సర్పజాతి. మన పురాణాల కథల ప్రకారము క్షీరసాగర మథనంలో 3 జగాలను అల్లాడించిన హాలాహలాన్ని తాను స్వీకరించి అభయం ప్రసాదించాడు మన శంకరుడు. ఆ పరమేశ్వరుని అనుచర గణాలుగా సర్పాలు సైతము తమకు చేతనైనంత విషభక్షణ చేశాయి కనుకనే అవి విషపూరితం అయ్యాయి అంటారు మన ఆధ్యాత్మికవేత్తలు. ఆ లోక కళ్యాణం కోసము గొంతులోనే విషాన్ని నిలిపాడు పరమేశ్వరుడు. గాఢమైన ఆ గరళ తాపాన్ని ఓర్వజాలని శంకరుడు మెడను చుట్టుకొని తమ చల్లని శరీర స్పర్శతో సేద తీర్చే ప్రయత్నం చేసిందట ఈ సర్పజాతి. తన పట్ల వాటి ప్రేమకు ముగ్ధుడైన ఆ బోళాశంకరుడు ఆనాటి నుంచి నాగాభరణాలను ధరించాడని ప్రతీతి. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. వినుత అమేయ బలశాలులైన గరుడ పక్షులకు జన్మనివ్వగా దీర్ఘాయుష్యులైన పాములను కాంక్షించింది కద్రువ. అలా కద్రువ కడుపున అంకురించిన నాగజాతి భూలోకంలోని సమస్త జీవజాలాన్ని కాటువేసి చంపసాగాయి. ఈ విపరీతానికి ఆగ్రహించిన బ్రహ్మదేవుడు వాటిని శపించబోతే, ప్రభూ, మమ్మల్ని సృజించింది తమరే కదా, మా జాతి సహజ లక్షణం తెలిసిన మీరే శపించడము సమంజసమా, కాపాడండి స్వామి అని వేడుకున్నాయి. అప్పటి నుంచి బ్రహ్మ ఆజ్ఞ మేరకు భూమి కింది లోకాలైన పాతాళాది లోకాల్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ భుజంగ జాతి. అలా తక్షకుడు సర్పరాజు అయ్యాడు. అతడి జన్మదినమే ఈ నాగపంచమి అనేది ఒక కథనము. తీవ్ర ధ్యాన నిమగ్నుడై తన దాహార్తిని పట్టించుకొని శమీక మహర్షిపై పాము కళేబరాన్ని ఉంచి అవమానించాడు పరీక్షిత్ మహారాజు. అచలిత యోగ సాధనలో ఉన్న తన తండ్రికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని శృంగి, నువ్వు 7 రోజుల్లో పాము కాటుతో మరణిస్తావు అని పరీక్షిత్తును శపించాడు. అందుకు భయపడి బాధపడిన పరీక్షిత్ మహారాజు తన నేరానికి ప్రాయశ్చితం తెలియజేయమని శుకమహర్షిని వేడుకుంటాడు. అప్పుడు తరువాత కాలంలో పరీక్షిత్తును కాటు వేసేందుకు ఉదంకుని ఆధ్వర్యంలో జనమజేయుడు నిర్వహించిన సర్పయాగంలో ఇంద్రుడి సింహాసనంతో పాటు తక్షకుణ్ణి కూడా ఆవాహన చేశారు. అలా సింహాసనంతో పాటు తక్షకుణ్ణి కూడా ఆవాహన చేశారు. నాగలోకానికి రాణి అయిన మానసాదేవి ఆస్తిక మహామునులకు ప్రార్థన మేరకు తక్షకుడు, ఇతర సర్పాలు రక్షణ పొందాయి. అలా సర్పసత్రము అంటే యాగము ఆపిన రోజును ఈ నాగపంచమి రోజున చేసుకోవటం మొదలైందని మరో కథ ప్రకారం తెలుస్తుంది. ఆ కృతజ్ఞతతోనే ఆస్తికాయ నమః అని జపిస్తే పాములు హాని చేయవని అంటారు. బాలభీముడికి సర్పరాజు అపార శక్తి నొసగే కథ, ఉలూచి అనే నాగకన్యతో అర్జున వివాహము వంటివి నాగజాతితో నరజాతికి గల సంబంధానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ఆలయాల్లో నాగ ప్రతిష్టలు ఎందుకు చేస్తారో తెలుసా అంటే, మహాశక్తి కుండలిని అంటూ ఆ జగదంబను స్తుతిస్తాము.
కుండలిని అనే సంస్కృత పదానికి భుజంగము, శక్తి అని అర్థాలు. మరి యోగశాస్త్రం ప్రకారము మన శరీరంలోని కుండలిని శక్తి అంతర్లీనంగా మనలో నిద్రాణమై ఉన్న అద్భుత శక్తి. ఉపనిషత్తులలో ఈ శక్తి చుట్టలు చుట్టుకొని ఉన్న పాముగా విశ్లేషించడం మనం చూస్తాము. సర్పము చుట్టుకొని నిద్రిస్తున్న స్థితిలో ఎంత నిశ్చలంగా ఉండగలదు, అంతే స్థిరతత్వంతో కుండలిని శక్తి మనిషి వెన్నెముక మూలం వద్ద, మూలాధార చక్రం వద్ద ఉంటుంది. ఆ కుండలిని శక్తి సహస్రారం వద్ద తెరుచుకునేలా చేయటమే జప, తప, హఠ, యోగ సాధనలకు అంతిమ లక్ష్యము. ఒక దివ్యమైన ఆనందాన్ని, అనుభూతిని కలిగించే అనుభవం అది. ప్రతి ఆలయంలో నాగప్రతిష్ఠలను ప్రతిష్ఠించి పూజలు చేయటము మనకు తెలిసిందే. అయితే మనలో జడమై ఉన్న కుండలిని శక్తిని వికసింప చేసుకోవడానికి ఇది సంకేతము. అయితే ఒక మాట ఏంటంటే, పాములు పాలు తాగవని బలవంతంగా పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే వాటి ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని కొందరి భావన. మన పెద్దలు పుట్టలో పాలు పోయమడ్డం అన్నది పాములు ఆ పాలు తాగి జీవించాలని కాదు. తార్కికంగా ఆలోచిస్తే పాలతో తడిసిన పుట్టమన్ను చీమలకు ఆహారాన్ని ఇవ్వగలదు. ఆ చీమలను తినే కీటకాలు, వాటిని తినే కప్పలు, అలా పుట్టవద్దకు చేరిన జీవాలు పాములకు ఆహారంగా మార్చగలిగే పరోక్ష ప్రక్రియ కావచ్చును. అందుకు ఈ సృష్టి సజావుగా నడిచే ప్రక్రియలో ప్రతి ప్రాణి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది. పంట పొలాల్లో చేరిన కీటకాలు, ఎలకల్లాంటి ప్రాణులను మింగి అన్నదాతకు గిట్టుబాటు మిగిల్చి రైతు మిత్రువయ్యింది ఈ సర్పజాతి. అంతేకాకుండా ఆయుర్వేదంలో సైతము పాము నుంచి తీసిన విషాన్ని తగిన విధంగా ఉపయోగించి ఔషధాలను తయారు చేయవచ్చని పేర్కొంటుంది. మరియు ఐహిక బంధాలకు కుబుసం కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఒక పాము తన జీవిత చక్రంలో కుబుసం విడిచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కుబుసం విడవటం అనే సంక్లిష్ట ప్రక్రియ మన జనన మరణ చక్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందని కాబోలు. మన పెద్దలు నాగేంద్రుడు అంటూ పాముకు దైవీతత్వాన్ని స్థిరపరిచారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి అరిషడ్వర్గాలతో కూడిన ఐహిక బంధాల నడుమ కొంతకాలం గడుపుతాడు. అలా నెమ్మదిగా ఆ కుబుసాన్ని విడిచి తనలో దాగి ఉన్న ఒక్కో శక్తిని విశ్లేషిస్తూ, జాగృతపరుస్తూ అమృతత్వం వైపు అడుగులు వేసి మనిషిగా బతకాలన్నదే నాగపూజలో దాగున్న ఆంతర్యము. మన హైందవ సంస్కృతిలో ఈ సర్పపూజ అనాదిగా వస్తున్న ఆచారము. దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణాలను సప్తగణాలు అంటారు. ఈ ఏడింట్లో నాగులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉందని మన పురాణాలు పేర్కొంటున్నాయి. నాగులు రజోగుణం అధికంగా కలిగిన గణాలు. ఆగ్రహంతో పాటు ఉపకారం చేసే తత్వం కూడా ఈ సర్పాల్లో అత్యధికంగా ఉంటాయి. ఈ రెండు గణాల్లో నాగులు మనల్ని పోలి ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సర్పజాతికి 8 మంది మూల పురుషులుగా ఉన్నారని మన పురాణ వచనము. వారిలో అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, ధనుంజయుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, కుశికుడు ముఖ్యులు. అనంతుడు, వాసుకి సత్వగుణ ప్రధానులు. శంఖపాల, ధనుంజయులు రజోగుణ ప్రధానులు. తక్షక, కర్కోటకులు తమోగుణ ప్రధానులు. మన సనాతన ధర్మంలో ఆదిశేషుడు, నాగేంద్రుడు, వాసుకి, తక్షక పేర్లతో సర్పాన్ని దేవతలతో సమానంగా పూజించడము మన ఆచారంగా వస్తుంది. అంతకంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే, పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు తల్పంగా, పరమశివునికి వాసుకి ఆభరణంగా, నాగేంద్రుడు గణపతికి యజ్ఞోపవీతంగా మారి తమ జన్మల్ని ధన్యం చేసుకున్నారు. యోగశాస్త్రాన్ని రచించిన పతంజలి ఆదిశేషుడి అవతారమేనని మన పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. మరి నాగపూజ విశిష్టత గురించి స్వయంగా శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ప్రస్తావించింది. స్త్రీలు తమ అభీష్ట సిద్ధి కోసము పాహిమాం నాగేంద్ర సౌభాగ్యం దేహిమ అంటూ నాగుల్ని పూజించడము అనాదిగా వస్తున్న ఆచారము. అయితే నాగపూజను వివిధ ప్రాంతాల్లో ఏడాదికి 2 సార్లు చేసుకుంటారు. కార్తీక మాసంలో శుద్ధ చవితిని నాగుల చవితిగా, పంచమిని నాగపంచమిగా పూజలు చేస్తూ ఉంటారు. సర్పాలు కనిపించగానే
భయభ్రాంతులకు గురి కావకుండా, ఆ భీతితో సర్పజాతిని నాశనం చేయకుండా, భూతదయను పెంచుకోవటానికి, పూజ్యభావము పాదగొల్పడానికి ఈ నాగారాధన తోడ్పడుతుందనే తాత్వికుల భావన. అయితే ఈ నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనలో మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి ప్రసిద్ధి. తమిళనాడులో మాత్రము ప్రతి నెలలో శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా పాటించి కార్తీక శుద్ధ షష్ఠి మహాపర్వదినంగా చేసుకుంటారు. ఈ కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని షష్ఠి వరకు షష్ఠి వ్రతం ప్రారంభిస్తారు. ఈ 6 రోజులు రాత్రి మాత్రమే తినడము, స్వామివారిని ఆరాధించడము ఆనవాయితీగా వస్తుంది. కార్తికేయుడు కార్తీక శుద్ధ షష్ఠి నాడు శూరపద్ముడు అనే రాక్షసుణ్ణి సంహరించినందున ఈ రోజును స్కంద షష్ఠిగా పిలుస్తారు. యుద్ధంలో స్వామి అసురుడిపై ఆయుధాన్ని ప్రయోగించగా అతడు వెంటనే మామిడి చెట్టుగా మారాడు. ఆ స్వామివారి దివ్యాయుధము ఆ చెట్టును చీల్చగా ఒక భాగము నెమలిగాను, మరో భాగము కోడిపుంజుగా మారి శరణు వేడాయట. నెమలిని వాహనంగా, కోడిపుంజును ధ్వజంగా స్వీకరించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ శూర సంహారం నిర్వహిస్తారు. స్వామి ఆలయాల్లో ప్రముఖమైన తిరుచెందూరులో ఈ కార్యక్రమము విశేషంగా చేస్తారు. లక్షలాది మంది భక్తులు స్కందుని దర్శించుకుంటూ ఉంటారు. మరి తర్వాత రోజైన కార్తీక శుద్ధ సప్తమి నాడు స్వామికి ఉభయ దేవేరులతో తిరుకల్యాణం నిర్వహిస్తారు. ఈ స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహము, ఉద్యోగము, సంతానము తదితర కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యుని నిత్యము మనసులో స్మరించడం వల్ల చేసిన పాపాలు నశిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక స్కంద షష్ఠి నాటి ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుంది. మరో కథనం ప్రకారము మన దేశంలో అతి ప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శత్రువైన వృతుడు నాగజాతివాడు. సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు. విష్ణువుకు శయనంగా అమరినవాడు. శివుడు నాగాభరణుడు. ఈ భూమికి ఆధారము వాసుకి అనే సర్పము. మన రాష్ట్రంలో శ్రావణశుద్ధ పంచమి నాడు నాగపంచమి, కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకోవటము మన ఆచారము. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పము. నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు 2 ప్రధానంగా: పామును చంపిన పాప పరిహారము, ఆ పాపము వంశానికి తగలకుండా ఉండటము. తైత్తరీయ సంహిత నాగపూజా విధానాన్ని వివరించింది. వేప చెట్టు, రావి చెట్టు మొదట నాగ విగ్రహం ఉండటము పరిపాటి. ఈ విగ్రహాన్ని 2 పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. మరి ఈ 2 పాములే ఇల, పింగళకి ప్రతీకలు. నాగులను సంతానం కోసము పూజించడము మన సంప్రదాయము. విప్పిన పడగతో శివలింగంతో 8 వంకరల సర్ప విగ్రహము సుషుమ్నాడికి ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతము. ఈ నాగుల చవితి రోజే పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పత్తితో వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి పూజ చేసి పుటలో పాలు పోయడము మన ఆనవాయితీగా వస్తుంది. సర్పము మండలాకారం లేక పూర్ణావృతము, పరిపూర్ణ, పూర్తి శూన్యము. ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషము పూర్ణము. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా శ్రీ మహావిష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో కూడా ఈ సర్పం ఉంటుంది. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రము సర్ప నక్షత్రము. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగుల చవితి. మరో విధంగా చెప్పాలంటే మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులోని పాము అంటే కుండలిని శక్తిని ఆరాధించడమే ఈ నాగుల చవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకున్న పాము కుండలిని శక్తిని, కామోద్రేకాలతో విషాన్ని గక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చును అనేది ఈ నాగుల చవితిలోని అంతరార్థము. ఈ కార్తీక మాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువును జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ధి సాధన కాలమే ఈ కార్తీక మాసము. కనుకనే ఈ నాగుల చవితి రోజున పాములను పూజిస్తే
సర్వరోగాలు, వైహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని మన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరియు ఈ రోజున పూజలు చేస్తే కుజదోషానికి, కాలసర్ప దోషానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజలు చేసి పాలు నైవేద్యంగా ఇస్తే వైవాహిక దాంపత్య సమస్యలు, గర్భదోషాలు తొలగి ఆరోగ్యవంతులవుతారని మరియు సౌభాగ్యవంతులవుతారని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.